నువ్వు దేవుని వెతకటం లేదంటే ఏంటనమాట? కొంతమంది పట్టించుకోరండి. దేవుడు అంటే అస్సలు పట్టింపు లేదు వాళ్ళకి. ఆయన సన్నిధంటే పట్టింపు లేదు. నిన్ను పట్టించుకోని వాళ్ళ పట్ల నీ ప్రేమ ఎలా ఉంటుంది చెప్పండి? ప్రేమించాలనుకుంటారా? కలవాలి అనుకుంటారా? బాధతో ఉండిపోతారా? దేవుడు కూడా అలాగే బాధతో ఉండిపోయాడు. ఎందుకంటే ఆయన మాట ఇప్పుడు చదువుకున్నాం. వెతుకుతున్నాడట, వెతికిస్తున్నాడు పరిశీలనగా. ఎవరు నన్ను వెతికేవాళ్ళు ఎవరున్నారు, ఎక్కడున్నారు? కనీసం వెతుకుతున్నాడని తెలిసిన తరువాత కూడా నువ్వు వెళ్ళి కలవడానికి, ఆయనకి ఏమండి ఆయన సన్నిధికి రావడానికి, ఆయనతో కలుసుకోవడానికి, ఆయనతో ప్రేమను పంచుకోవడానికి నువ్వు రాలేకపోతే నువ్వెంత దౌర్భాగ్యుడువు. రాని వాళ్ళందరి కోసం చెబుతున్నాను. లైవ్లో కొంతమంది ఏంటి తెలుసా, లైవ్కి టైం ఫిక్స్ చేసుకుంటారు. ఏంటి, మేము ఆదివారం ఉదయం మాత్రమే చూస్తాం, శనివారం మా రాత్రితో సాయంత్రంతో మాకు పని లేదు, శనివారం ఆదివారం ఈవినింగ్తో మాకు పని లేదు. అంటే దేవుని కొరకు నువ్వు పెట్టుకునే టైమింగ్ అంటే మిగతా రోజులు నేను అక్కర్లేదా? అంటే తమ వాళ్ళ కోసం ప్రేమించేవాళ్ళు జీతం 1వ తేదీ వస్తుంది అనుకోండి, 1వ తేదీయే పట్టించుకున్నాను అనుకోండి, మిగతా రోజులు పట్టించుకోవట్లేదు అనుకోండి, ఏమనుకుంటారు వాళ్ళు? అంటే నువ్వు నన్ను ప్రేమించట్లేదు అన్నమాట. నా ధనాన్ని ప్రేమిస్తున్నావు, అవసరతలను ప్రేమిస్తున్నావు. అది స్వార్థం. నిజమైన ప్రేమలో స్వార్థం ఉండదండి ఎప్పుడు కూడా, నిస్వార్థం. ఆశించి ఎప్పుడు ప్రేమ అనేది కలగకూడదు. అది కలిగితే అది ప్రేమే కాదు. దేవుడు మనం కోరుకుంటున్నామంటే దేవుడు ఏదో చేస్తాడు చేయడం అనేది పక్కన పెట్టండి. ఆయన నాకు కావాలంతే. దేవుడు నాకు కావాలి అనుకుంటే అసలు ఎక్కడ ఖాళీ స్థలం అనేది కనబడకూడదు.